ఇప్పుడు ఏంటంటే మీరు ఎందుకు ఇవన్నీ మాట్లాడదాం కదా, ఇవన్నీ మాట్లాడుకున్నాక చేద్దాం కదా. ఏంటి మాట్లాడేది, ఏం మాట్లాడాలి అంటే అందరూ జనం అంతా ఇప్పుడు పిడమర్తిరావు అని వచ్చిండు, ఆయన పిచ్చోడా? ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు, పీటర్ గారు వచ్చారు, వీళ్ళందరూ పిచ్చోళ్ళ. ఏంటి మాట్లాడేది? మాట్లాడుకుందాం సార్, ఎందుకు ఇదంతా అనేది పైసల గురించి కాదు, మాట్లాడుకుందాం సార్ దేని గురించి ఇదంతా అనేది. నిజంగా ఇది చాలా బాధాకరం. ఇప్పుడు వరకు బంద్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ మాట్లాడేసరికి ఇప్పుడు ఎవరైతే ఈ పెద్ద మనిషి వచ్చిండు, ఈ తెల్ల షర్ట్ వేసుకున్న పెద్ద మనిషి, ఇతను వచ్చి ఇక్కడంతా మంత్రాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో దయచేసి ఇక్కడ ఇది కావాలని జరుగుతూనే ఉంటది. మనం ఎప్పుడైతే మనం దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా వీళ్ళు మార్వాడీలు జైభీముని నిషేధించరు. జైభీముని ఇప్పుడు వీళ్ళు అది కావాలని అంటే మాట్లాడుకున్నా అంటే డబ్బులు పరంగే కదా వాళ్ళ ఉద్దేశం. సో కాబట్టి ఇవన్నీ చేయడం కోసం వీళ్ళంతా చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ షాపును బంద్ చేయకపోవడమే కాకోకుండా వీళ్ళు మంత్రాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలందరూ గమనించండి. మార్వాడీలు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలకు దయచేసి మీరందరూ కూడా నిషేధించాలి. ఖచ్చితంగా ఒకసారి మనందరం కూడా చూద్దారండి. ఆయన పోని ముందే మాట్లాడండి. ఏం జరిగిందో మీరు కూడా మాట్లాడాలి కదా. మీరు జై భీమ్ అనేది వినపడినప్పటి నుంచి ఆయనపై వివక్ష చూపిరంట. డబ్బులు చేతికి తీసుకోలేదు. వీడియో ఉన్నాయి అన్న, మీకు కావాలంటే చూసుకోవచ్చు. వీడియో ఉన్నాయి, తీస్తా. మీరు అట్లా తీస్తా, మేము వీడియో తీస్తా. అంటే జై భీమ్ అనొద్దా? జై భీమ్ అన్నాలే, ఎందుకు అన్నవద్దని? ఎవరు అన్నాడు? భారతదేశంలో ఎవరు అన్నాడు? ఎప్పుడు? నేను అన్నా వీడియో ఉన్నాయి అన్న. వీడియో చూపిస్తా, మీరు మీకు చూపిస్తా. మీరు వదిలేస్తే నేను చూపిస్తా కదా. మీ వర్షం చెప్పండి, ఏం జరిగింది అనేది మీ వర్షం చెప్పండి. డబ్బులు కింద పడేంత మీరు చూసుకుంటారు కదా. మీరు ఏమైంది చెప్పండి, మీకు వీడియో చూపిస్తా, మీరు చూడండి అంతే. నేను ఎప్పుడు అనలే, నేను మీకు చూపిస్తా అన్న. వీడియో కావాలా? వీడియో చూపిస్తా. నేనేమన్నా పైసలు ఇక్కడ పెట్టినా అంతే. కస్టమర్ ఉన్నాడు, చేతికి కాదు, ఇక్కడ ఉన్నాడు సార్, ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ పెట్టినాను అంతే. సార్ ఇక్కడే పెట్టి తీసుకున్నాం మేము అంతే. ఇక్కడ ఇగో కౌంటర్ అక్కడ ఉంటే అక్కడ పెట్టుకుంటాం, అక్కడే తీసుకుంటాం కదా. కౌంటర్ దగ్గర ఎప్పుడు అట్లా పెట్టలేదంట కదా. కేవలం జై భీమ్ అన్న తర్వాత నుంచి మీరు అట్లా జై భీమ్ కోసం అట్లా ఏం సంబంధం లేదు అన్న. జై భీమ్, మేము కూడా జై భీమ్ లాగానే ఉన్నాం, అట్లా ఏం లేదండి. మీకు కావాలంటే మీకు వీడియో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఏమంటున్నా, మీరు ఇగో వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఏమంటున్నట్టే చాలా ఏళ్ళ నుంచి మీ దగ్గర పర్చేజ్ చేస్తున్నాడు, కొంటున్నాడు అని. ఎన్నో రోజుల నుంచి కొంటున్న వ్యక్తి మీద మీకు మంచి అభిప్రాయం ఉన్నదంట. ఒక ఫోన్ వస్తే చెప్పు జై భీమ్ అని అన్నాడంట మీ షాప్ లో. విన్నప్పటి నుంచి మీరు అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. మీరు ఏమన్నా చెప్తే చెప్పండి కదా. నేను చెప్పినా కదా, మీ పైసలు ఇక్కడ పెట్టినా అంతే. ఇగో స్టార్టింగ్ నుంచి సార్ వచ్చిండు అంటే నేను ఉదాహరణ ఏమన్నా నేను అంతే. ఎందుకంటే ఖాతా లేవమన్నది. సార్ అన్నాడు ఖాతా లేదా అంటే సరే కొన్ని పైసలు తీసుకొచ్చిండు, ఇచ్చేసిండు, ఇక్కడ పెట్టినా ఖతం అయిపోయింది. ఎవరికి? మా బాబు ఉన్నాడు, వెళ్ళిపోయిండు, నేను లేను. బాబు ముందు బాబు నేనే ఉంటాను, బాబు ఉంటారు ముందు. ఆ బాబు వదిలేసి వెళ్ళిపోయిండు. ఇక్కడ కుల వివక్ష బయటపడ్డది. ఆయన చెప్పే ప్రకారం కుల వివక్ష. నేనేమంటున్నాను, మీకు కావాలంటే చూసుకోవచ్చు. నేను ఏమన్నలే, ఓన్లీ పైసలు కూడా కౌంటర్ పైన. ఎందుకంటే కుల వివక్ష చేయడానికి కారణం ఏముంది? దళితులంటే చిన్న చూపు. నేను చెప్పలే అన్న, ఎందుకు దళితులు అందరు ప్రేమ ఎవ్వరికి చెప్పలే, నేను ఏం చెప్పలే. అవును చూపిస్తా, ఇక్కడ ఉన్నాయి చూపిస్తా. మీరు వదిలేస్తే చెప్పండి, మీ వర్షన్ కూడా చెప్పాలి కదా ఏం జరిగిందని. ఇప్పుడు ఆయన మాట్లాడిండు, అతను చెప్పిండు, మీరేం చెప్తారు? ఇగో అన్న ఏం చెప్పలే. జై భీమ్ చెప్తా కూడా, నేను కూడా జై భీమ్ చెప్తాను. ఎందుకు చెప్పను? సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు, మీకోసం ఉన్నారు, నా కోసం కూడా ఉన్నారు. మరి సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు అంతే. ఇదే మాట ఆయన ముందు చెప్పగలుగుతావా?
అతని ముందు చెప్పగలుగుతావా? చెప్తాను. సంవిధానం అందరి కోసం ఉన్నాడు. మీ షాప్ లో ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తా ఉన్నారంటూ కూడా ఆయన ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇక ఆరోపం అందరు చేస్తారు, వాళ్ళకి అది వేరే మాట. మీరు వడ్డీ వ్యాపారం చేయట్లేదా? బట్ చెప్పాం మేము చేయం. తీసుకున్న వాళ్ళని తీసుకొస్తే ఏమంటారు? బట్ తీసుకొస్తే అది వేరే మాట. బంగారం కుదబెట్టుకొని డబ్బులు ఇచ్చి తర్వాత వడ్డీ తక్కువ ఇగో అది చెప్తారు, అందరు చెప్పమాట చెప్తారు, మేము చేయమంతే. అమ్మం మేము అందరు అంటే అందరు పక్కన ఉంటారు, వాళ్ళు ఎక్కువ చెప్తారు మనకి. ఎక్కడ గల్లీలో ఉంది షాప్, మా రోడ్ మీద అయితే లేదు కదా, గల్లీ మీద బాగా తెలుస్తుంది కదా. 25 సంవత్సరం అయింది మనకి, ఒక సంవత్సరం కాలేదు, అట్లా లేదు మనకి. 25 సంవత్సరం ఎక్కడే ఉన్నాను. బంగారం గిరి ఏం పెట్టాం మేము. ఇక కావాలంటే మీకు వీడియో చూపిస్తాను, చూడండి. సార్ వచ్చిండు పోయిండు అన్ని చూసుకోవచ్చు. ఆయన మీ షాప్ లో పనిచేసే అబ్బాయి కూడా మైనర్ అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. ఉందా లైసెన్స్, ఉందా లేబర్ లైసెన్స్ లాంటిది? అన్ని ఉన్నాయన్న, కావాలంటే పైన చూడండి. లేబర్ లైసెన్స్, ఎఫ్ఐసి లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఆయన చదువుకున్నాడు, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. ఆయన పైననే కుల వివక్ష ఉంది అనేది నేనేమంటున్నాను, మీరు కావాలంటే వీడియో చూడండి. మీరు అంతే, మీరు వీడియో చూస్తే మీరు కూడా ఇగో ప్రెస్ వాళ్ళు ఉంటే మీకు కూడా తెలుస్తుంది. సరే వీడియో చూపి.